అమరావతి రాజధానిలో సిఆర్డీఏ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ఈరోజు ప్రారంభోత్సవం కాబోతోంది. అమరావతి రాజధానిలో ఇప్పటికే వెలగపూడిలో సచివాలయం నిర్మించారు. అసెంబ్లీ ఉంది, మండలి ఉంది, 4000 మంది సిబ్బంది పనిచేసుకుంటున్న తాత్కాలిక సచివాలయం ఉంది. ఇక హైకోర్టు కూడా 2019లోనే ప్రారంభం అయిపోయింది. ఇక రాజధానిలో పరిపాలన మొత్తం కొనసాగుతోంది. సిఆర్డీఏకి మాత్రం కార్యాలయం లేకుండా పోయింది. ఎక్కడో అద్దె భవనాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఎట్టికేలకు 2016లో ప్రారంభించి 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పిచ్చికంప పెంచారు సిఆర్డీఏ కార్యాలయంలో. మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంప చెట్లన్నీ పీకేసి అక్కడ ఉన్న అడవి పందులను మొత్తాన్ని బయటికి తోలి, పాములన్నింటినీ బయటికి తోలి మరలా సిఆర్డీఏ కార్యాలయానికి టెండర్లు పిలిచి ఆ ఇంటీరియర్ వర్క్స్ చేయించే కార్యక్రమం చేపట్టారు. అయితే సిఆర్డీఏ కార్యాలయం 5 స్టార్ హోటల్కి ఏమాత్రం తీసిపోని విధంగా నిర్మించారు. మంచిదే కాదని ఎవడు అంటాడు? సాక్షి, బ్లూ మీడియా తప్ప. అయితే 7 అంతస్తుల్లో 3 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించిన ఈ సిఆర్డీఏ కార్యాలయంలో 3000 ఉద్యోగులు అక్కడి నుంచి పనిచేసుకోవచ్చు. 13 కార్యాలయాలు అక్కడి నుంచి నడపడానికి సౌకర్యాలు ఉన్నాయి. అయితే 900 కోట్ల రూపాయల పైగా ఖర్చు చేశారు. అప్పులు చేసి ఇంత హంగామా చేయడం అవసరమా అని సాక్షి, బ్లూ మీడియా ఒక ప్రశ్న రైజ్ చేస్తూ ఉన్నారు. అమరావతి రైతులు వారి యొక్క ఫ్లాట్స్కి కనీస మౌలిక సదుపాయాలు కూడా మీరు కల్పించలేదు. ఇంకా 10,000 మంది రైతులకి ఫ్లాట్స్ కూడా ఇవ్వలేదు. వారికి ఇచ్చిన స్థలాలు డెవలప్మెంట్ చేయలేదు. కానీ సిఆర్డీఏ మాత్రం ఒక 5 స్టార్ హోటల్ నిర్మించింది అని చెప్పేసి పిచ్చి రాతలు రాస్తూ ఉన్నారు. సిఆర్డీఏ కార్యాలయం అంటే కేవలం ఒక సిఆర్డీఏ కార్యాలయం కాదు. మున్సిపల్ శాఖ, మెప్మా, ఆ అనుబంధ శాఖలన్నీ కూడా అక్కడి నుంచి పనిచేయబోతా ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయం ఇప్పటికే కొన్ని అవార్డులు సొంతం చేసుకుంది. జీరో ఎమిషన్ సిఆర్డీఏ కార్యాలయానికి కావాల్సిన విద్యుత్తును కూడా సౌర విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేసుకుని ఉపయోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు. భవిష్యత్తులో ఢిల్లీలో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా ఈ స్థాయిలో మనం ఊహించుకోలేం. ఆ విధంగా సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభోత్సవానికి అమరావతి రైతులకు ఆహ్వానం లేదు అనే తప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది. అమరావతి రైతులను ఆహ్వానించకుండా అమరావతి రాజధానిలో కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని కూడా చేపట్టడానికి ముందుకు రాదు. కానీ తప్పుడు ప్రచారం మాత్రం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని మధ్యలో రైతులకు సంబంధించిన కార్యాలయం నిర్మించినప్పుడు రైతులకు కూడా ఆహ్వానం ఉంటుంది. ప్రారంభోత్సవానికి రైతులు కూడా వస్తారు. బ్లూ మీడియా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే అమరావతి గ్రామాల్లో ఉండే 29 గ్రామాల రైతులు, 34,000 మంది రైతులు రావాలంటే అది వాళ్ళ ఇష్టం, రావచ్చు, ఎవడు ఆపరు. ప్రతి గ్రామం నుంచి కొంతమంది పెద్దలు, ముఖ్యంగా మహిళలు, సమీప ప్రాంతాల వాళ్ళు, ఆసక్తి ఉన్నవారు వాళ్ళందరూ వచ్చి సిఆర్డీఏ కార్యాలయం సందర్శించవచ్చు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. వీడి బాధ ఏంటంటే ఆహ్వాన పత్రికలు ముద్రించి రైతులకు పంచలేదని, రైతులకి ఆహ్వానం లేదని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉంటారు. ప్రతి కార్యక్రమానికి పత్రికలు ముద్రిస్తే చంద్రబాబు నాయుడు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడని వార్త రాస్తాడు. పత్రికలు ముద్రించకపోతే రైతులకు స్వాగతం పలకడం లేదని చెప్పేసి వార్త రాస్తారు. ఈ విధంగా పిచ్చి పిచ్చి కథనాలు రాసి అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సిఆర్డీఏ భవనం అవి చూసి కళ్ళు చెదిరి ఇక అమరావతి రాజధాని మీద విష ప్రచారాన్ని మరింత ఎక్కువ చేశారు. రాబోయే రోజుల్లో కూడా అలాగే చేస్తారు. గతంలో కూడా కొన్ని వార్తలు రాశారు. ట్రంక్ రోడ్డు నిర్మాణానికి, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి కిలోమీటర్కి 100 కోట్ల. 100 కోట్ల అంటే 90 కోట్లకు నువ్వే కాంట్రాక్ట్ పాడుకొని వేసుకోవచ్చు కదా. టెండర్సేగా ఎలవని ఎవడొస్తే వాడికి ఇస్తారు. ఏదో ఎవడికి ఇష్టం వస్తే వాడికి ఇచ్చేది కాదు కదా. పెద్ద పెద్ద టెండర్స్ కదా. 100 కోట్లు, 50 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు ఉంటాయి. మరి ఈ టెండర్స్లో ఎవడైనా పాల్గొనవచ్చు, ఆన్లైన్లో పెడతారు.
అలా రారు మళ్ళా. కిలోమీటర్కి 100 కోట్లు ఎందుకు ఖర్చు అవుద్ది అని చెప్పేసి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఎంత పని చేస్తూ ఉన్నారు, ఎంత మెటీరియల్ అవసరమైద్ది, అవన్నీ క్రోడీకరించుకునే కదా ఇంజనీర్లు ఎస్టిమేషన్స్ తయారు చేసేది. మరి అంతగా ఎక్కువగా డబ్బులు ఆపుకున్నప్పుడు మీరు కూడా మీ సంస్థల పెద్దిరెడ్డితో మాట్లాడి శుభ్రంగా టెండర్స్లో పాల్గొని అమరావతి రాజధాని రోడ్లను నిర్మించవచ్చు తక్కువ రేటుకి మీరు కూడా. కానీ అలా రారు. అమరావతిని ఇప్పటికే వైసీపీ అంగీకరించడం లేదు. భవిష్యత్తులో వాళ్ళ అధికారంలోకి వస్తే వెంటనే రుషికొండకి వెళ్ళిపోతారు. వాళ్ళ చూపంతా రుషికొండ మీదే ఉంది. సిఆర్డీఏ కార్యాలయాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించడం కూడా చాలామంది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. నారాయణ మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు. నారాయణకి ఇన్ని విద్యా సంస్థలు ఉన్నాయి, 6 లక్షల మంది విద్యార్థుల్ని ఆయన కాలేజీల్లో స్కూల్స్లో చదువుతూ ఉన్నారు. ఎక్కడైనా ఇలాంటి కార్యాలయం నిర్మించుకున్నారా అని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అవసరమైన చోట నిర్మించుకుంటారు. అమరావతి రాజధాని ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతూ ఉంది. ఒక్కో కార్యాలయం కొన్ని 100 సంవత్సరాలు పనిచేయబోతా ఉంది. అంతేగాని ప్రభుత్వ కార్యాలయం అంటే ఈగలు తోలుకుంటూ, దోమలు చంపుకుంటూ, పందులు కుక్కలు దూరే విధంగా బీహార్ మాదిరి చేసే పరిస్థితులు తీసుకురావద్దు. కార్యాలయం ప్రతిష్టాత్మకంగా ఉంది.